మచిలీపట్నంలో జనసేన జెండా వివాదం కొనసాగుతూనే ఉంది. పోలీసులతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. మచిలీపట్నంలో పోలీసుల ఆంక్షలపై మండిపడ్డారు పేర్ని నాని. పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారంటున్నారు ఆయన. వైసీపీ ఆఫీస్కి వెళుతుంటే అడ్డుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు పేర్ని నాని. మీ ఇష్టం వచ్చినట్టు చలా ఇద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ నోటితో ఆర్డర్ కుదరదు. అంతా తొయకూడదు. మీరు నా ఇంటికి వచ్చి పెట్టి తోస్తావా? ఏమన్నా తొయకూడదు. మీరు నోటితో కంట్రోల్ చేయాలి. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర జరుగుతుంది? ఎవరిని మాట్లాడినా మీ ఇష్టం వచ్చినట్టు చలా ఇద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన పేర్ని నానిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. మచిలీపట్నంలో జనసేన జెండా వివాదానికి సంబంధించిన ఇష్యూ కొనసాగుతూనే ఉంది. మచిలీపట్నంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్న వేళ పేర్ని నాని అక్కడికి వెళ్లారు. వాళ్లతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. వైసీపీ ఆఫీస్ కి వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు పేర్ని నాని. మీ ఇష్టం పంపించు. ఎందుకు పంపించారు? ఎక్కడికి పోతున్నా? మా ప్రతినిధి వసంత్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. వసంత్, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? అసలు ఎందుకని వైసీపీ ఆఫీస్ కు వెళుతుంటే పేర్ని నానిని అడ్డుకుంటున్నారని అంటున్నారు ఆయన? గత 3 రోజులుగా కూడా మచిలీపట్నంలో రామానాయుడుపేట సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి జనసేన జెండా దిమ్మె వివాదం కొనసాగుతూనే ఉంది. నిన్న ఆ తీవ్ర ఉద్రిక్తతల నడుమ జనసేన పార్టీ నేతలు జనసేన జెండా దిమ్మును అక్కడ ఏర్పాటు చేశారు. అది సరిగ్గా పేర్ని నాని నివాసానికి సమీపంలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్న అడ్డుకుంటున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేశారు. నిన్న గూడూరు పోలీస్ స్టేషన్కి వెళ్లి మాజీ మంత్రి పేర్ని నాని అక్కడ పోలీసులు తీర్పున ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ రోజు కూడా జెండా దిమ్ముని కూల్చేస్తారేమోనన్న సమాచారంతో పోలీసులు మాజీ మంత్రి పేర్ని నాని నివాసానికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పేర్ని నాని నేరుగా నివాసం నుంచి బయటకు వచ్చి తన కార్యకర్తలను తన నివాసానికి వస్తున్నటువంటి క్రమంలో ఎందుకు అడ్డుకున్నట్టు వాగ్వాదాన్ని దిగారు. కార్యకర్తలను అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తన నివాసానికి రావడానికి పోలీసులకు ఉన్న అభ్యంతరం ఏంటి? ఇక్కడ ఏ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయంటూ కూడా ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకి ఇటు పేర్ని నానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో చివరికి వివాదం వచ్చి సద్దుమణిగింది. రైట్, థ్యాంక్ యూ వసంత్. మీ ఇష్టం వచ్చినట్టు చలా ఇద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ నోటితో ఆర్డర్ కుదరదు.